ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కోడిగుడ్డు పులుసు అనేది ఎలా చేయాలో అనేది విధానం అనేది చూపిస్తామండి. ముందుగా గుడ్లను ఉడకబెట్టుకోవాలి. ఇవి చూడండి ఎంత మంచిగా బాయిల్ అవుతున్నాయో. కోసం కావాల్సిన పదార్థాలు: 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలండి, 2 టమాటాలు, 1 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు, వీటిని బాగా ఉడకనివ్వాలి. ఇందులో కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో కొంచెం కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ పులుసు చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉడుకుతుందో. దీంట్లో బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి మనం ఇప్పుడు. ఆ ఎగ్స్ చూడండి ఫ్రెండ్స్, దాంట్లో వేసేసుకుని కొంచెంసేపు బాయిల్ చేసేసుకుని దించేసుకోవడమే. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకో. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేయాలండి, ఫైనల్ టచ్. ఇంకా ఇప్పుడు చూడండి కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.